ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మొదటి బంతి నుంచి బాదుడే బాదుడు, క్రీజులోకి రావడం, గాల్లోకి లేపడం, పెవిలియన్ కు చేరడం. ఇదే మన వరల్డ్ ఛాంపియన్స్ ఆట తీరు. నాటింగ్హామ్ లో కేవలం 76 పరుగులకే చేతులెత్తేసి టీమిండియా చరిత్రలోనే అత్యంత ఘోరమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకున్నటువంటి మనోళ్లకు నేడు బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్ తో 4వ టీ20 డూ-ఆర్-డై మ్యాచ్ గా ఎదురు కాబోతున్నాయి. సిరీస్ దక్కాలంటే గెలవక తప్పని పరిస్థితి. మరి కోచ్ గౌతమ్ గంభీర్ పీకినటువంటి గట్టి క్లాస్ తర్వాతైనా గ్రౌండ్ లో నిలబడతారా, లేక మళ్ళీ ఇంగ్లాండ్ పేసర్ల షార్ట్ పిచ్ బంతులకు మోకాళ్లు ఉంచుతారా అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధానంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్నటువంటి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా మరి కాసేపట్లో బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ టీ20 మ్యాచ్ జరగబోతుంది. మొదటి మ్యాచ్ వర్షార్పణ అవగా ఇక 2-3 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ఇరగదీసేసింది. ఫలితంగా 2-0తో ఇంగ్లాండ్ సిరీస్ లో సేఫ్ గా ఉంటే మనోళ్లు మాత్రం ఐసీయూ బెడ్ పైన ఉన్నట్లు డూ-ఆర్-డై సిచ్యువేషన్ లో పడిపోయారు. దీనికి తోడుగా హిస్టరీ బుక్స్ ఒకవేళ తిరగరాస్తే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్ల్లో తలబడితే భారత్ 18, ఇంగ్లాండ్ 14 మ్యాచ్లు గెలిచాయి. ఇదంతా పాత ముచ్చట. కానీ మొన్నటి 3వ టీ20లో నాటింగ్హామ్ లో జరిగినటువంటి ఘోర కలిని అభిమానులు ఇంకా మర్చిలేకపోతున్నారు. ప్రధానంగా ఇంగ్లాండ్ కొట్టినటువంటి 200 పైచిలుకు పరుగులు హిమాలయ స్కోర్ ను చూసి మన బ్యాటర్లు చేతులెత్తేశారు. కనీసం 100 పరుగులు కూడా చేయకుండా కేవలం 76 పరుగులకి తూచ్ మేం ఆడలేం అన్నట్లుగా సరిదేసుకున్నారు. ఇంగ్లాండ్ కండిషన్లు అర్థం చేసుకోకుండానే మొదటి బంతి నుంచి సిక్సర్లు కొట్టాలని అతి ఉత్సాహం మన కొంప ముంచిందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ప్రధానంగా జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ విసిరినటువంటి షార్ట్ ఆఫ్ లెంత్ బంతులకు మనోళ్లు క్రీజ్ లో డాన్స్ చేసేశారు. ఫలితంగా 7 వికెట్లు పేసర్లు ఖాతాలోకి వెళ్ళిపోయాయి. ప్రధానంగా మ్యాచ్ అయిపోయాక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తలబట్టుకున్నారు. అయ్యా బాబుల్లారా, కేవలం దూకుడు మాత్రమే కాదు, పిచ్ ను చూసి ఆడండి అంటూ గంభీర్ తన స్టైల్లో సీరియస్ క్లాస్ ని పీకారు. ఇక బౌలర్ల సంగతి సరే, ఎందుకంటే డెత్ ఓవర్లలో లారీల కొద్ది పరుగులు ఇస్తూ కూడా ఇంగ్లాండ్ కు రన్ రేట్ గిఫ్ట్ గా ఇచ్చేశారు. మరి ఈ ఘోర పరాజయం, ఈ ఘోర పరాభవం తర్వాత జట్టు గట్టిగానే సర్జరీ జరిగేలా ఉన్నా వరుసగా ఫెయిల్ అవుతున్నటువంటి వైస్ కెప్టెన్ తిలక్ వర్మను పక్కన పెట్టి టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచినటువంటి సంజు శాంసన్ ను ఎట్టకేలకు జట్టులోకి తెచ్చేలా వీరు చూస్తున్నారు. అయితే తొలి మ్యాచ్ తర్వాత బెంచ్ కే పరిమితమైనటువంటి సంజు ఇప్పుడైనా టీమిండియాను ఆదుకుంటారో లేదో చూడాలి. అదేవిధంగా స్పిన్ మాయ పనిచేయకపోవడంతో వరుణ్ చక్రవర్తి స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగల వాషింగ్టన్ సుందర్ ను రంగంలోకి దించేటువంటి ప్లాన్ కూడా చేస్తున్నారు. ఇక 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ భయం లేకుండా ఆడుతున్నప్పటికీ ఆ తెగింపునకు పెద్ద ఇన్నింగ్స్ మార్చలేకపోతున్నారు. ప్రధానంగా సరే, అయితే ఈ యంగ్ సెన్సేషన్ పైన మేనేజ్మెంట్ నమ్మకం ఉంచి కూడా ఛాన్స్ ఇచ్చేలా ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఇండియా యొక్క సిరీస్ ఆశలు సజీవంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటాయి, లేదంటే లగేజ్ సర్దుకోవాల్సిందే. ప్రధానంగా బ్రిస్టల్ పిచ్ పైన బ్యాటర్లు క్రీజ్ లో పాతుకుపోతున్నారా, లేక మళ్ళీ ఆర్చర్ బౌలింగ్ లో వికెట్లు పారేసుకుంటారా? గంభీర్ ఇచ్చినటువంటి కోచింగ్ టానిక్ ఈ రోజైనా పని చేస్తుందో లేదో మనము వేచి చూద్దాం.